అందరు నమస్కారం అండి. యాంకర్ శ్యామల డాలర్ శ్యామల అనిత గారిని ఉద్దేశిస్తూ ఈవిడ నీతులు మాట్లాడుతుందండి. ఒకసారి ఈవిడ ఏం మాట్లాడుతుందో వినిపిస్తా, వినండి. ఈవిడ నీతులు మాట్లాడుతుంటే నాకు బూతుల్లా వినిపిస్తున్నాయండి. మన రాష్ట్ర హోంమంత్రి గారు, మన పాయకరావుపేట పాపమ్మ గారు, మనం ఇతరులకు పేర్లు పెట్టడం కాదు, మనకి ఎన్ని పేర్లు ఉన్నాయి చూసుకోవాలి. శ్యామల, నీకేమన్నా తక్కువ పేర్లు ఉన్నాయా? డాలర్ పాప, షికాగో శ్యామల, బెట్టింగ్ రాని, ఇలా చెప్పుకుంటూ పోతే నీకే చాలా పేర్లు ఉన్నాయి, ఒరిజినల్ పేర్లు. నీ బతుక్కే ఇన్ని పేర్లు పెట్టుకొని నువ్వు ఇతరులకు పేర్లు పెడతావు, నువ్వు సిగ్గు లేకుండా. ఆవిడ ఒక ట్రాక్ రికార్డ్ ని చూసుకోవాలి, ఒక్కసారి వెనక్కి తిరిగి. నీ ట్రాక్ రికార్డ్ కూడా చూసుకో. నీ ట్రాక్ రికార్డ్ కూడా చూసుకో. నువ్వేమన్నా ఆకాశం నుంచి డడేరని దిగి పల్లా. నువ్వు చేసిన దరిద్రపు పనులు, నువ్వు చేసిన పోల్ డ్యాన్సులు, నువ్వు చేసిన మిడ్డీ డ్యాన్సులు, డాలర్ల కోసం నువ్వు అమెరికాలో ఏమేం పనులు చేసావో, తర్వాత నీ మొగుడిని అడ్డం పెట్టుకొని నువ్వు ఎన్ని క్రైమ్గా పాల్పడ్డావో, ఎన్ని దోపిడీలకు పాల్పడ్డావో, నువ్వు బెట్టింగ్లు ప్రమోట్ చేసి ఎంతమంది జీవితాలను నాశనం చేసావో, నీ ట్రాక్ రికార్డు కూడా తీసుకో. నీ ట్రాక్ రికార్డు తీసుకో. నువ్వేమన్నా శుద్ధపోస అనుకుంటున్నావా? నువ్వేమన్నా పత్తి గింజ అనుకుంటున్నావా? సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నావు. అనిత గారి గురించి నీకేం తెలుసు? బొచ్చు నీకేం తెలుసు? అనిత గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఉంది, నీకు హక్కు నీకు ఉంది. నీకు మనం చేసేయన్ని నాకు నోటికి మంచి మాటలు రావు, గుర్తుపెట్టుకో. మహిళవు కాబట్టి గౌరవం ఇవ్వాలి, కాబట్టి మహిళలకి గౌరవం ఇవ్వాలి కాబట్టి నీకు గౌరవిస్తున్నా. గుర్తుపెట్టుకో. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తోలు తీస్తాం, గుర్తుపెట్టుకో. తోలు తీస్తాం. ఇవేనా పెద్ద పత్తి గింజ మాట్లాడుతున్నా, పత్తి గింజ అయినట్టు చెప్పు. మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలా మాట్లాడారు మా నాయకులను ఉద్దేశించి అన్న విషయం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అంత హీనంగా, అంత దారుణంగా అయితే ఎవ్వరు మాట్లాడట్లేదు మా పార్టీ నుంచి. అవునా? మాట్లాడలేదా? నేను వినిపిస్తా ఇప్పుడు. మీ పార్టీ నాయకులు ఏం మాట్లాడారు మహిళలను ఉద్దేశించి అనేది నేను వినిపిస్తా. మాట్లాడదాం, క్లియర్గా మాట్లాడుకుందాం. నీకుంది ఈరోజు నీకుంది. అలాగే గత 2 ఏళ్లుగా మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు మా మహిళా నాయకుల గురించి మాట్లాడలేదు? వ్యక్తిగతంగా విమర్శిస్తూ, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైఎస్ విజయమ్మ గారిని కానీ, వైఎస్ భారతీయమ్మ గారిని కానీ ఎన్నిసార్లు మీ నోటి మాటలతో ఇబ్బంది పెట్టారు? ఆ విషయం మీకు గుర్తులేదా? మీకు గుర్తు లేకపోయినా అనిత గారు, మాకు గుర్తుంది. ఒక్కసారి చూద్దామా మీరు మాట్లాడిన అందమైన రాజభాష అని మీరు అనుకుంటున్నారే, ఒకసారి విందామా మనం? వినిపిస్తా. గతంలో మనం మాట్లాడిన అంటే మీ నాయకుడు ఉన్నారు కదా, పొట్టిరెడ్డి ఉన్నాడు కదా, మీ పొట్టిరెడ్డి ఏం మాట్లాడాడు, మీ నాయకులందరూ ఏం మాట్లాడారు అనేది నీకు కొన్ని ఆనిముత్యాలు, జస్ట్ సింపుల్గా కొన్ని ఆనిముత్యాలు వినిపిస్తా. చెవులు దగ్గర పెట్టుకొని విను. పనికి మాలిన శ్యామల, పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ రాజధానిగా మారిన ఈ అమరావతిని పిశాచాలు కూడా ఇలా చేయము, రాక్షసులు అనలేవు. ఇదంతా సంకల అన్ని కలిసి తయారైన తెగ ఏదో అవుతున్నట్టు. ఆడంగిలదవులు దమ్మున్నోడు రమ్మనం. చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ నేను కాదు. చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు. కరకట్టకు పంపిమంటావా, హైదరాబాద్ మీ ఇంటికి పంపిమంటావా? ముందు మీ క్యారెక్టర్స్, మీ తెలుగుదేశం పార్టీలో మీరు ఏ విధంగా బ్రతుకుతున్నారో అది తెలుసుకుని మాట్లాడితే మంచిది. గుడిశెట్టి గారు విన్నావు కదా. జస్ట్ శాంపిల్ అయ్యే ఇలాంటి చాలా బొచ్చులున్నాయి. మీరు నోటు వచ్చినట్టు మహిళల్ని కించపరిచే విధంగా
ఎంత దౌర్భాగ్యంగా ఎంత నీచంగా మాట్లాడిన సందర్భాలు వ్యక్తులు చాలామంది మీ పార్టీలో ఉన్నారు. మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ బూతు రాయిళ్ళు, బూతు నాయకులు, బూతు నాయకురాళ్ళు. ప్రతి ఒక్కరు, ఒకరని కాదు, ప్రతి ఒక్కరు నోటుకు వచ్చినట్టు అడ్డమైన కోతలు, అడ్డమైన మాటలు మాట్లాడేది మీ పార్టీలో ఉన్న నాయకులు. ఈరోజు నువ్వు శుద్ధ పోసలాగా, పత్తి గింజలాగా కూటమి నాయకులు మాట్లాడుతున్నారు, కూటమి కార్యకర్తలు మాట్లాడుతున్నారు అని నువ్వు వచ్చి మాట్లాడుతున్నావే, ఇది సిగ్గుందా? సొంత చెల్లిని, సొంత తల్లిని సాక్షాత్తు మీ నాయకుడే అవమానించాడు. కట్టు బొట్టు గురించి, చీర గురించి అశ్లీలంగా మాట్లాడాడు. కన్నా తల్లిని క్యారెక్టర్ మీద వైసీపీ కార్యకర్తల చేత దారుణంగా మాట్లాడిచ్చాడు. మీరు మహిళల గురించి మాట్లాడుతున్నారా? మీరు బూతుల గురించి మాట్లాడుతున్నారా? మీకు సిగ్గుండి మాట్లాడుతున్నా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా? శ్యామల, జనాలకు తెలియదు అనుకుంటున్నావా? జనాలు మర్చిపోయారనుకుంటున్నావా? మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని దాడులు చేశారు మహిళల మీద, ఎన్ని అగత్యాలు, ఎన్ని దాడులు, ఎన్ని దోపిడీలు, ఎన్ని దౌర్జన్యాలు. మహిళలు ఇళ్ల మీదకి వెళ్ళారు. మహిళలు అంటే చెప్పకూడని కొన్ని చండాలం. మనిషి అయిన వాడు అలాంటి పనులు ఎవడో చేయడు. అలాంటి పనులు, అలాంటి కార్యక్రమాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు మీరు అధికారంలో లేనప్పుడు కూడా మీరు మహిళల గురించి నీచంగా మాట్లాడుతున్నారు. అయినా మీకు సిగ్గురాటంలో కొద్ది కూడా మీకు 11 సీట్లు ఇచ్చారు. మీరు మాట్లాడే మీరు బూత్ మాటలకి అయినా కానీ మీకు సిగ్గు లేకుండా మళ్ళీ అదే మాటలు, అదే చెత్త, అదే సోది. ఒక ఎదవ తప్పు చేస్తే, ఓరే ఎదవ నువ్వు తప్పు చేసావని ఖండించకపోగా వాడు కోసం మీరు పొద్దున్న నుంచి లైన్గా ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్నారే. మీకు అందులో కొద్దిగా సిగ్గుందా యాంకర్ శ్యామల? నేను ఈ సందర్భంగా మరొకసారి కూటమిలో ఉన్న మహిళలకి, కూటమిలో ఉన్న నాయకులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమండి, మీరు మీ పార్టీలో ఉన్న ఒక మహిళకి ఇలాంటి అన్యాయం జరిగేటప్పుడు వైసీపీలో ఉన్న నాయకులు లేకుంటే వాళ్ళందరూ కార్యకర్తలు, మొత్తం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఇలాగా మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఎందుకు నిజాలు తెలియజేయరు ప్రజలకి? వాళ్ళు మాట్లాడిన భాష ఏదైతే ఉందో, వైసీపీ మాట్లాడిన భాష ఏదైతే ఉందో అది ఎందుకు ప్రజలకు వినిపించలేకపోతున్నారు? మీరు ప్రెస్ మీట్ మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు? నాకు ఇప్పటికీ అర్థం కాల. వాళ్ళు నిన్నటి నుంచి ఒకటే మరి దాడి చేస్తున్నారు. వాళ్ళు తప్పు చేసి, వాళ్ళు ఒక మహిళను అవమానించి వాళ్ళే రివర్స్ కౌంటర్ చేస్తున్నారు, వాళ్ళే రివర్స్గా అటాక్ చేస్తున్నారు. మీరు మాత్రం మాకు పట్టి పట్టినట్టు మమ్మల్ని అన్నారా అని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు. మీరు ఏదో ఒకరు, ఇద్దరు, ముగ్గురు అలా స్పందించారు తప్ప ఎవరు కూడా పూర్తి స్థాయిలో స్పందించలేకపోతున్నారు. ఎందుకు? మమ్మల్ని అనలేదని బాధ. ఈరోజు అనిత గారిని అన్నారు, రేపు మిమ్మల్ని అన్నారనే గ్యారంటీ ఏముంది? మీ ఇంట్లో మహిళల గురించి మాట్లాడిన గ్యారంటీ ఏముంది? ఖచ్చితంగా మాట్లాడతారు. ఈరోజు అనిత గారి గురించి మాట్లాడినప్పుడు రేపు మాట్లాడతారు కదా. మీరు ఎందుకు అసలు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎందుకు మీరు ఖండించడం లేదు పూర్తి స్థాయిలో? నాకు ఇప్పటికీ అర్థం కాల. ఏమో అంటే వాళ్ళు తప్పు చేసి కూడా వాళ్ళు దాన్ని సమర్థించుకుంటూ మళ్ళీ తిరిగి దాడి చేస్తుంటే మనం మాత్రం గమ్మున కూర్చోవడం మరి ఏంది మనకు అర్థం కాల. ఇంతకంటే థ్యాంక్ యూ.